టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ విలువైన కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందినటువంటి సిదిరి అప్పలరాజు అనే వాళ్ళ నాయకుని కొడుకు నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తోటి రోడ్డు పక్కన గొర్రెలను కాచుకునే గొర్రెల కాపరి యాదవ్ కులానికి చెందినటువంటి అతి సామాన్యుడు, తినడానికి తిండి కూడా లేదు, ఆయన పనిచేస్తే గానీ ఆ ఇల్లు గడవదు. అలాంటి వ్యక్తిని నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకుడు సిదిరి అప్పలరాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలి? జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? యాక్సిడెంట్ చేసినటువంటి ఆయన పార్టీకి చెందినటువంటి నాయకుని కుటుంబాన్ని పరామర్శించాలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రైటేనా? మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడండి అనేది కూడా ఆయన మాటల్లో నేను చూపిస్తాను వీడియో. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఆయన పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఎస్ఐ గారి మీద, మహిళా ఎస్ఐ గారి మీద ఏ విధంగా ప్రవర్తిస్తారో ఇక్కడ విజువల్ చూడండి. ఏ విధంగా ప్రవర్తిస్తారో ఒకసారి వీడియో అండి. పోలీస్ ఆఫీసర్ కి వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా? ముఖ్యంగా మహిళా పోలీస్ ఆఫీసర్ ని ఎంత ఘోరంగా, ఎంత అసభ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధమైన గుండాగిరిని వాళ్ళు చూపిస్తున్నారు. అధికారం పోయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు చేస్తూ పోలీసులనే భయపెడదామని చూస్తురా? అంటే మహిళా పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటుర్రా? అసలు పోలీసులు అంటే మీకు ఇంత నిర్లక్ష్యమా? పోలీసుల పట్ల మీ ప్రవర్తన ఇదా? అసలు కనీస గౌరవం ఉండొద్దా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి వినండి. అదే విధంగా చనిపోయినటువంటి ఏదైతే సామాన్యుడు గొర్రెల కాపరి అయినటువంటి యాదవ్ కులానికి చెందినటువంటి ఆ వ్యక్తి కుటుంబం పరిస్థితి ఏందనేది, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు కూడా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో పాటు ఒక్కసారి అలా మాటలు విన్నాక మనదైన శైలిలో అయితే సమాధానం చెప్దాం. చలో. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్. నా బొర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా, డాడీ మేకలకి వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్పాను. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. అదే విధంగా చనిపోయినటువంటి ఆ గొర్రెల కాపరి యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సతీమణి మాట్లాడిన మాటలు వింటే కళ్ళల కన్నీళ్ళు ఆగుతాయి. ఒక నిజంగా మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కళ్ళల కన్నీళ్ళాగు. నిజంగా ఈ చర్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యంగా, ఒక 45 ఏళ్ళ వ్యక్తి అని చెప్పి మాట్లాడుతాడు. గొర్రెల కాపరి సామాన్యుడు, బైక్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది, చనిపోయిండు అనే విధంగా అతి నిర్లక్ష్యంగా మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం. ఒకవేళ నిజంగానే అనుకోకుండా ఈ బైక్ యాక్సిడెంట్ జరిగితే మీరు ఏం చేయాలి? మీరు వెళ్ళాల్సింది మీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి కాదు, ఆ చచ్చిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి. ఆ తల్లి ఆ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ కన్నీళ్ళని తుడవాలి. తల్లి, నేను మీకు అండగా ఉన్నా, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, నా పార్టీ వాళ్ళైనా కానివ్వండి, కష్టంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చూస్తాను, లేదంటే మీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఒక సామాన్యుడికి భరోసా ఇవ్వన్నా వద్దా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఒక పార్టీకి అధినాయకుడిగా ఉన్నారు. మీరు ఈ విధమైన ప్రవర్తనతోటి ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? అంటే ప్రజల కంటే కూడా మీకు మీ పార్టీ నాయకులే ముఖ్యము. ప్రజల ప్రాణాల కంటే కూడా మీ పార్టీ నాయకులు చేసిన తప్పులే మీరు సమర్థిస్తారా? ప్రజల ప్రాణాలు గాల్లో పోయినా పర్లేదా? ఒక కుటుంబం రోడ్డు మీద పడి కన్నీళ్ళు పెట్టుకుంటారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అమ్మ నాన్నెక్కడా అని చెప్పేసి ఆ పిల్లలు అడుగుతుర్రట. కనీసం ఆ తల్లి చెప్పిన మాటలు వింటే అసలు మీరు ఇట్లా మాట్లాడతారా, ఇట్లా సపోర్ట్ చేస్తారా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మీ నాయకుడి అయితే, మీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే, మీ పార్టీకి చెందిన వ్యక్తులైతే సామాన్య ప్రజల ప్రాణాలు తీసినా మీకు కనబడవు. అసలు మీరు సామాన్యులే కదా, ప్రాణం పోతే ఏంది లెక్కలేనట్టు మాట్లాడతారా? కనీస మానవత్వం ఉండదా? కనీస ఆలోచన ఉండదా? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా మీరు మళ్ళా గెలిస్తే ఒక సామాన్యులకు మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? ఒక సామాన్యుడు చచ్చిపోతేనే సామాన్యుడు 45 ఏళ్ళు గొర్రెల కాపరి అని చెప్పి లైట్ తీసుకొని మాట్లాడతారు. అంటే ఒక సామాన్య ప్రజల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఇదేనా? సామాన్య ప్రజలను అతి తేలికగా తీస్తారా?
కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడమో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడమో చేయాలి. కానీ ఆ కుటుంబం బాధను పట్టించుకోకుండా మీ పార్టీ నాయకుడు అయితే ఏదో జరిగిపోయినట్టుగా అంత ఆగమాగం అయిపోవడం ఎందుకు? మీ పార్టీ నాయకుడు కొడుకు తప్పు చేస్తే అరే భయ్ అట్లా యాక్సిడెంట్ ఎత్తుడు అంత నిర్లక్ష్యంగా నడుపుతుడా అని చెప్పేసి 2 ఉతకాలే, అవసరమైతే బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంత నీచాతి నీచంగా ఇంత దారుణంగా ఒక సామాన్యుడు చచ్చిపోతే ఆ ప్రాణాలకు లెక్కలేనట్టుగా మీ ప్రవర్తన తీరు నిజంగా చాలా చాలా బాధాకరం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజంగా మీ ప్రవర్తన ఇంత ఘోరంగా ఉందంటే ఒక సామాన్ అంటే లెక్కలేదు, ఆ గొర్రెల కాపరి అంటే ఇక నీకు లెక్కలేదు. ఆ గొర్రెల కాపరి లాంటి వాళ్ళు ఎంతమంది నీకు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అదేవిధంగా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నావు. అదే గొర్రెల కాపరి, అదే సామాన్యుడు, ఇవన్నీ ప్రజలు వింటున్నారు, గ్రహిస్తున్నారు. ఆ యాదవ్ కులానికి చెందినటువంటి వ్యక్తులు కూడా చూస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ గొర్రెల కాపరి 45 ఏళ్ళ వ్యక్తి నువ్వు చెప్పినట్టుగా అతి సామాన్యుడు ఏం చేస్తాడు అనుకున్నావా? ఏమీ చేయడు. మిమ్మల్ని ఎదుర్కొనేంత డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర, మిమ్మల్ని ఎదుర్కొనేంత పలుకుబడి ఉండకపోవచ్చు, కానీ ఓటు అనే ఒక ఆయుధం ఉంటుంది చూసినరా, ఆ ఆయుధంతో మీకు ఖచ్చితంగా మళ్ళా బుద్ధి చెప్తాడు. ఎందుకంటే మీ ప్రవర్తన తీరు రోజు రోజుకి ఇంత ఘోరంగా తయారవుతుందా అని చెప్పి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఉన్నతంగా ఆలోచించాలి మీరు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారంటే ప్రజల సమస్యలను ఎన్నో తెలుసుకున్నారు, పాదయాత్ర కూడా చేసారు. ఆ పాదయాత్రలో మీరు ఏం తెలుసుకున్నారు? సామాన్లు అంటే లైట్ తీసుకుంటారా? సామాన్యుల ప్రాణాలు లెక్కలేదా? సామాన్యులు చచ్చిపోతే మీ పార్టీ నాయకుడి కుటుంబానికి మీరు పరామర్శ చేస్తారా? సామాన్యుడి కుటుంబానికి పరామర్శ చేయరా? కానీ సామాన్య కుటుంబం గురించి ఏమైనా మంచిగా మాట్లాడుతురా? సామాన్య కుటుంబానికి ఏమైనా సహాయం చేస్తా అని చెప్తురా? భరోసా అని ఇస్తా అని చెప్తురా? మరి ఏం మాట్లాడతారు మీరు? ప్రభుత్వాన్ని ఏదో విమర్శించడానికి వచ్చినట్టుంది. ఒక సామాన్యుని మీకు నాయకుడి కొడుకు చంపేస్తాడు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ఎత్తాడు, అయినా సరే మీ నాయకుడి కొడుకే మీరు సపోర్ట్ చేస్తారు. ఇదెక్క న్యాయం? మీకు ఓటేసిందంతా అలాంటి సామాన్యులే కదా. మళ్ళీ ఆ సామాన్యుల ఓట్లు ఏ విధంగా అడగడానికి వెళ్తారు మీరు? మీ నాయకుడు ఏ విధంగా అడగడానికి వెళ్తాడు? మీ నాయకుడు చేసిన తప్పని కూడా మీరు అనట్లేదే. తప్పును తప్పు అనకుండా మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తారు జనాలకు అనేది ఆలోచన చేయండి. అదేవిధంగా ఆ తల్లి బాధ చూసిరు కదా, అమ్మా నానెక్కడ అని చెప్పి ఆ పిల్లలు అడుగుతారు, నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆ తల్లి గోస పడుకుంటా కన్నీళ్ళు పెట్టుకుంటా మాట్లాడుతుంది. ఆ తల్లి మాటలకి మీ సమాధానం ఏంది అసలు? అదేవిధంగా మీరు వస్తే మీరు ఒక వ్యక్తిని చంపిన వాళ్ళకి, ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద మీరు సానుభూతి చూపిస్తే పరామర్శించి వస్తే అక్కడ సెక్యూరిటీగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసరు, మహిళా పోలీస్ ఆఫీసర్ మీద అతి నీచాతి నీచంగా ఒక గుండాల్లాగా మీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత బాధాకరమైన అంశం చెప్పండి. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి, ఒక మహిళా పోలీస్ ఆఫీసర్కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళా పోలీస్ ఆఫీసర్, ఆమె పోలీస్ అని తెలిసినా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తారంటే సామాన్య మహిళల పట్ల ఇంకెంత ఘోరంగా ప్రవర్తిస్తారు మీరు, మీ పార్టీ కార్యకర్తలు అనేది. ఇంకా సామాన్య మహిళల మీద మీ పార్టీ నాయకులు ఇంకెంత ఘోరంగా ప్రవర్తిస్తారో ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సామాన్య మహిళలు వీళ్ళని ఏం చేయలేరు కదా, ఒక రౌడీజం చేసే వాళ్ళ మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేయలేకపోతుంది. మీరు ప్రవర్తిస్తున్న తీరు, మీ పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ఇక్కడ తెలంగాణలో మాకు కూడా ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే అసలు ఒక మహిళా పోలీస్ ఆఫీసర్కి రెస్పెక్ట్ లేదు. అసలు ఏం మనుషులు వాళ్ళు? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు. మహిళా పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తారు అనుకుంటారా? ఖచ్చితంగా అక్కడ ఎవడెవడు ఏ విధంగా చేస్తారో అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆలోచన చేయండి. ఒక మహిళా పోలీస్ పట్ల ఎవడైతే అట్లా ప్రవర్తించారో ఖచ్చితంగా వాళ్ళని మీరు శిక్షించాలి. ఎట్లా శిక్షించాలంటే ఇంకొక మహిళా పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక మహిళ దిక్కు చూస్తేనే భయపడే విధంగా మీరు చేయాలి. లేదంటే ఇంకో 10 మంది ఇట్లనే తయారవుతారు. పోలీసే కదా ఏముందిలే అని చెప్పేసి ఆ లా అండ్ ఆర్డర్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. పోలీసుల మీద ఇంకా ఇంకా రెచ్చిపోతారు. దయచేసి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా తెలియజేస్తున్నా, అలాంటి విధవలకి మీరు బుద్ధి చెప్పాల్సిందే, బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇంకోరు అట్లా చేయడానికి భయపడేలాగా మీరు చేస్తే ఇంకోరు కనీసం గౌరవం అని ఇస్తారు. పోలీసులు అంటే ఒక రెస్పెక్ట్ కూడా పోతుంది. ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు మామూలు ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తారు వాళ్ళు అనేది ఆలోచన చేయండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆలోచన చేయండి వాళ్ళ తీరు ఏ విధంగా ఉంది మహిళల పట్ల అనేది. నిజంగా ఒక సామాన్యుడి కుటుంబాన్ని యాక్సిడెంట్ చేసింది కదా, ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన, ఆయన డైలాగులు చెప్పినా, ఆయన వార్నింగ్లు ఇచ్చినా తప్పు చేసినోని సామాన్యుని పట్ల
ఈ విధమైన ధోరణి కలిగి సామాన్యుడి ప్రాణాలని అంత నిర్లక్ష్య డ్రైవింగ్తో తీసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు, కఠినంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఒక సామాన్యుని తరపున ఒక సామాన్యుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.